చాలామంది రైతు సోదరులు ఆయిల్ పామ్ సాగు చేసి మంచి లాభాలు పొందారు. ఆయిల్ పామ్కి సర్వసాధారణంగా పురుగులు, తెగుళ్ళు అనేవి ఆశించవు. అయితే ఇటీవల కాలంలో చాలా చెట్లకు వివిధ రకాల తెగుళ్ళు ఆశించి చెట్లు చనిపోవటం వల్ల విపరీతమైన నష్టం రైతుకు కలుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ చెట్లను గమనించినట్లయితే ముదిరిన ఆకులు వాడి వడలి క్రమేపీ ఎండి విరిగి వేలాడుతూ ఉన్నాయి. అదేవిధంగా మొవ్వు ఆకులన్నీ లేత ఆకుపచ్చ రంగులో ఉండి పోషక పదార్థం లోపం ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గమనించినట్లయితే కాండం మొదలులో చూసినట్లయితే లేత గోధుమ రంగు మచ్చలు కనిపించి కాండం లోపలి భాగం కుళ్ళిపోయి పీచు వలె మారుతుంది. అదేవిధంగా కాండం మొదలు వద్ద గమనిస్తే గోధుమ రంగు లేదా ఎర్రటి వర్ణంలోని విసనకర్ర ఆకారంలో ఉండే పుట్టగొడుగులు కూడా కనిపించవచ్చు. కాండం మొదలు కుళ్ళిన చెట్లు కొద్దిపాటి గాలి వీచినా లేదా తాకగానే పడిపోతుంటాయి. అదేవిధంగా అడుగు భాగంలో వేర్లను గమనించినట్లయితే వేర్లు నల్లబడిపోవటం, తాకగానే ఆ వేరు విరిగిపోవటం లేదా నల్లటి పొడిగా మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ తెగులు ముందుగా ఒకవైపు మాత్రమే ఉన్న ఆకులు పక్కకి ఒరిగినట్లుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత మిగతా 2 పక్కల 3 పక్కల ఉన్న ఆకులు కూడా ఈ విధంగా వడలి ఎండి విరిగి వేలాడుతూ ఉంటాయి. ఆ తర్వాత మొవ్వు ఆకులు మాత్రం పసుపు రంగులోకి మారి మనకు ఆ తర్వాత చెట్టు నెమ్మదిగా కింద భాగంలో కూడా ఎండిపోయి ఏదైనా గాలి వాన వచ్చినట్లయితే పడిపోవటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటి తోటల్లో ముఖ్యంగా ఒకవేళ కుళ్ళిన, చనిపోయిన లేదా తెగులు సోకిన చెట్లను తోటలో నుండి తీసివేసి పూర్తిగా తగులుబెట్టాలి. అదేవిధంగా తోటలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా తొలి దశలో ఇక్కడ మనకు కనిపిస్తున్న చెట్లన్నీ తొలి దశలోనే ఉన్నాయి. ఈ తొలి దశలో ఆయిల్ పాము చెట్ల నుండి అంటే ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన తొలి దశలో ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకి వేళ్ల ద్వారా ఈ తెగులు సోకకుండా తెగులు సోకిన చెట్టు మొదలు నుండి 3 మీటర్ల దూరంలో 3 అడుగుల లోతు 1 అడుగు వెడల్పు గల గాడి తీయాలి. ఆ గాడిని తవ్వి ఆ చెట్టుకు ఉన్న వేరు అదేవిధంగా మిగతా చెట్లు ఉన్న వేరు చేయాలి, కలవకుండా చూసుకోవాలి. అదేవిధంగా తెగులు సోకిన మొక్కకు సంవత్సరానికి 5 కిలోల వరకు మంచి నూనె తీయని వేపపిండిని వేసుకున్నట్లయితే ముఖ్యంగా దీన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ తెగులు సోకిన చెట్టుకు మొదళ్లలో ట్రైకోడెర్మా విరిడిని అనే జీవశిలీంధ్రాన్ని కలిపిన పశువుల ఎరువుని ప్రతి చెట్టుకు 2-3 నెలలకు ఒకసారి 5 నుంచి 15 కిలోల వరకు వేసి తెగులు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఉధృతి బాగా అధికంగా ఉన్నట్లయితే కెలిక్జిన్ అనే మందు 10 మిల్లీలీటర్లను 100 మిల్లీలీటర్ల నీటిలో కలుపుకొని వేరు ద్వారా ఎక్కించుకొని ఈ తెగులు ఉధృతిని ఇతర మొక్కలకు వ్యాపించకుండా నివారించుకోవచ్చు. అదేవిధంగా పిచికారీ చేయగలిగిన దశలో ఉంటే ఈ మందును ఆకులపై పడేటట్లు పిచికారీ చేసుకోవచ్చు.
అదేవిధంగా తోటను కలుపు లేకుండా శుభ్రంగా చేసుకోవాలి. ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు నీరు పారకుండా చూసుకోవడం ద్వారా ఈ తెగుల్ని, ముఖ్యంగా వేర్ల ద్వారా ఈ తెగులు వ్యాపింపకుండా చేసుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులందరూ ప్రతి చెట్టును గమనించి ఇలాంటి ఆకులు పడిపోయిన చెట్లు కనిపించినట్లయితే దాన్ని మనం కాండం మొదలు కుళ్ళు తెగులుగా భావించి ఈ యాజమాన్య చర్యలు పాటించినట్లయితే ఆయిల్ పామ్లో చెట్లు చనిపోకుండా, అదేవిధంగా ఎక్కువ నష్టం కలగకుండా మనం తోటని కాపాడుకొని మంచి లాభాలు పొందవచ్చు.